డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గారడీలతో ప్రజలను మభ్యపెట్టారని రేవంత్ చూస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆ పని చేయదని స్పష్టం చేశారు. ఒట్టు పెడితే ఓట్లు పడవని సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీలు ఏం చేశారు, కిషన్ రెడ్డి ఏం చేశాడు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా. నవంబర్ 9 దాకా ఆగండి, డిసెంబర్ 9 దాకా ఆగండి. డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా. బీజేపీ మీద ఛార్జ్షీట్ అట. నిజంగా ఛార్జ్షీట్ తీయాలంటే గారడీలతో కూడినటువంటి గ్యారంటీలపైన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలపైన ఈరోజు ఛార్జ్షీట్ తీయాలి. ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తారంటున్నాడు. బరాబర్ ఎత్తేస్తాం, బరాబర్ ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాం. మేము చెప్పడం కాదు, అది రాష్ట్ర హైకోర్టు మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. కిషన్ రెడ్డి, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ చెప్పేది కాదు ఇది. రాష్ట్ర న్యాయస్థానం తీర్పిచ్చింది. చంప మీద కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చింది. కానీ సిగ్గులేనటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్స్ ఇస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ ఈరోజు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్స్ అమలు చేస్తున్నాం. మేము ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ పేరుతో పేద ముస్లింలకు, పేద క్రిస్టియన్లకు, పేద హిందువులకు ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు బీసీలకు గండి కొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను ఎన్నికల్లో పోటీ చేస్తే కుట్రపూరితంగా అధికార దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో గెలవకుండా ఓడించినటువంటి పార్టీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడతారా? ఒక్కటే అడుగుతా ఉన్నాను, 10 ఏళ్లలో ఎక్కడైనా మేము రిజర్వేషన్ ఎత్తేసామా? అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్ట